నా పేరు వేదిక. నేను ఇక్కడ చాలా చాలా విషయాలు నేర్చుకున్నా. ప్రతిరోజు మన దినచర్య ఎలా ఉండాలి, ఒక మనిషి ఎందుకు వచ్చిండు, ఈ జన్మం ఏంటి, సృష్టి మొత్తంలో ఏం జరుగుతుంది, మనం చేయాల్సిన కర్తవ్యాలు, మన పనులు ప్రతి ఒక్కటి ఇక్కడ నేర్పించబడింది. ముందుగా అందరి ప్రధంగా ఫస్ట్ 8 o'clockకి లేదా 9 o'clockకి అందరు లేస్తారు స్కూల్కి. కానీ ఇక్కడ మేము ఏం నేర్చుకున్నామంటే పొద్దున 5:30కి బ్రహ్మముహూర్తంలో లేవడం నేర్చుకున్నాం. ఈ బ్రహ్మముహూర్తం అనేది చాలా 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 ఉత్తమమైన ముహూర్తం. ఇందులో లేవడం వలన మన మేధస్సు అన్నీ చాలా ఎక్కువగా పెరుగుతాయని ఇక్కడ మాకు చెప్పారు. ఇక్కడికి రాగానే మొదటిగా మేము ప్రాణాయామం చేసాం. ప్రాణాయామంలో మన బ్రీతింగ్ అవన్నీ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే అన్నీ క్యూర్ అవుతాయి. ఉద్గిత్ ప్రాణాయామ, షణ్ముఖి ముద్రతోటి ప్రాణాయామం ఇలాంటివి చాలా నేర్చుకున్నాం. దాని తర్వాత యోగాలో చాలా ప్రతి దినచర్యలో మనం కంపల్సరీ యోగా చేయాలి. మన ధర్మం ఏం చెప్తుందంటే యోగా చేయడం వల్ల మనకి స్థిరత్వం వస్తుంది. ఆ స్థిరత్వంతో మనం పరమాత్మని దక్కించుకోవచ్చు అని చెప్పారు. అందువలన యోగా ప్రతిరోజు మా గురుగారు గంగాధర్ సార్ వాళ్ళు యోగా నేర్పిస్తారు. వారు చాలా చక్కగా నేర్పిస్తారు. కర్రసాము ఇంకా కరాటే. ఇది బాలాజీ అన్న ఇంకా హృతిక్ అన్నవారు గురూజీ వారు నేర్పించారు. ఇందులో మేము ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఇప్పుడు ఎవరైనా మన మీదికి యుద్ధం చేయడానికి లేకపోతే దేనికైనా వచ్చినా మనం ఎలా మనల్ని మనం కాపాడుకోవాలో ఈ విధంగా చాలా చక్కగా మాకు ఇక్కడ అర్థమైంది. దీనికంటే ముందు ఇలాంటివి మాకు ఏం తెలీదు, కానీ ఇక్కడికి వచ్చినాక మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఆర్య సమాజ మందిరంలో 8 రోజుల శిబిరం చాలా బాగా జరిగింది. దీంట్లో బాలికలు చాలా ప్రోత్సాహంగా పాల్గొన్నారు. ఇది 3వ సంవత్సరము. ఇక్కడ ఆర్య సమాజంలో ఉన్న అందరూ కార్యకర్తలు చాలా గట్టిగా పనిచేయడం జరిగింది. పిల్లలకు భోజనము, టిఫిను, పాలు అన్నీ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు పిల్లలకు కావాల్సిన హిందూ ధర్మ ప్రచారం, దాంతోపాటు కరాటే, కర్రసాము, మన వేదాల గురించి చెప్పడము, ఇవైతే పాఠ్యపుస్తకాలు లేని అంశాలని వీళ్ళు పరిగణన తీసుకొని ఆ విషయాన్ని క్లుప్తంగా చెప్పడం జరిగింది. దీంతో పాటు ఆర్య సమాజంలో ఈరోజు లవ్ జిహాద్ గురించి కూడా చాలా బాగా చెప్పడం జరిగింది. హిందూ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, హిందూ పిల్లలు ఎలా ట్రాప్ అవుతున్నారు, ఎందుకు ట్రాప్ కావద్దు, ఏం చేయాలి అనే ఆలోచనలో మంచి పండిత్జీలు, నిజామాబాద్ నుంచి వచ్చిన పండిత్జీలు, బోధన ఆర్య సమాజ్ పండిత్జీలు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కరసాం నేర్పించే విద్యార్థులు చాలా బాగా చెప్పడం జరిగింది. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ఆర్య సమాజం ఒక మార్గము. స్వతంత్ర పోరాటంలో ఆర్య సమాజిస్టులు 80% పాల్గొనడం జరిగింది. వాళ్ళని గుర్తు చేయడము, పాఠ్యపుస్తకాలు ఎంతోమంది వీళ్ళ గురించి చెప్పకుండా ఉన్నారు. అందరినీ మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఓం. మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.